ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో వందనములు. అందరూ బాగున్నారండి? ఈరోజు జీవాహారము అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 13వ వచనము. అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. యాక్ట్స్ చాప్టర్ 12 verse 13. And as Peter knocked at the door of the gate, a damsel came to hearken named Rhode. హల్లెలూయా. ఇక్కడ సంఘంలో అనేక మంది సహోదరులు కలిసి ఒక ఇంటిలో కూడి దేవుడికి విజ్ఞాపనలు చేస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. ఎవరి నిమిత్తము? పేతురు గురించి. ఎవరి ఇంట్లో కూడుకున్నారంటే మార్కు తల్లి అయిన మరియా ఇంట్లో వారందరూ సంఘంలా కూడుకొని ప్రార్థనలు చేస్తున్నారు. ఎందుకు అలా ఇంట్లో కూడుకొనవలసిందంటే ఆ కాలమందు హేరోదు రాజు సంఘమును బాధ పెట్టడానికి బలాత్కారంగా పట్టుకొని అందరినీ చంపివేస్తూ ఉన్నాడు. అలాగే పేతురును కూడా చంపాలని బంధించి చెరసాలలో వేయించినప్పుడు దేవదూత పేతురును అద్భుతంగా విడిపించింది. అప్పుడు పేతురు వచ్చి ఈ ఇంటి తలుపు తడుతున్నారు. అక్కడ అనేక మంది కూడి ప్రార్థిస్తున్నప్పుడు అక్కడ ఒక రోదే అను చిన్నది కూడా ఉన్నది. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయటకు లోపలికి పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని చెప్తూ ఉంది. అయితే అక్కడ వారు నీవు పిచ్చిదానవన్నారు. అయితే తాను చెప్పిందే నిజమని ఆమె దృఢముగా విశ్వాసంతో చెప్పినప్పుడు వారు అంటున్నారు కదా, లేదు పేతురు కాదు, దూత అయి ఉంటుంది అని. లేదు, పేతురు స్వరం నేను గుర్తెరుగుదనని ఆ చిన్నది మరలా నమ్మకంగా చెప్పడం వల్ల వాళ్ళు వెళ్ళి తలుపు తీసి అతన్ని చూచి చాలా ఆశ్చర్య పొందాడంట. అప్పుడు ఆయన ఊరుకుండడని వారికి చెప్పి ప్రభువు తనను చెరసాల నుంచి దూత ద్వారా ఏ విధంగా విడిపించారో వారికి చెప్పి దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. రోదే అను చిన్నది సహవాసంలో నిలిచి ఉన్నటువంటి అనుభవం గలది. ప్రార్థన చేయటం మాత్రమే కాదు, కానీ ప్రార్థన యందు విశ్వాసం ఉంచిన చిన్నది. రోదే అనగా గులాబీల తొట్టి అని అర్థం. పేతురు స్వరాన్ని ఆమె గుర్తించినది. ఈ మూడు ఆమె క్వాలిఫికేషన్స్. విశ్వాసము కలిగి ఉన్నది, ప్రార్థనలో నిలిచి ఉన్నది, అలాగే గుర్తు పట్టింది పేతురు స్వరం. ప్రార్థన చేస్తున్నప్పుడు వస్తాడనే నమ్మకంతో ఎదురు చూస్తుంది. మనం కూడా ఈ చిన్నధ్వాని ద్వారా ఈ ఉదయకాలం నేర్చుకోవాల్సింది ప్రార్థనలో నిలిచి ఉండాలి, నిలకడ కలిగిన జీవితం జీవించాలి, ప్రార్థనా పరులతో కలిసి ఉండాలి. ఒక పొయ్యిలో కర్రలన్నీ కలిసి ఉంటే కనకనం అంటూ బాగా మండుతాయి. నేను మండింపబడిన దాన్ని కదా బాగున్నానని చెప్పి పక్కకు వచ్చినట్లయితే కాసేపటికి ఒక్క కర్ర అన్నది ఆరిపోతుంది. అలాగే మనం కూడా సహవాసంలో నిలిచి ఉండడం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవాలి. కలిసి మనం ప్రార్థన చేసే అనుభవాన్ని పోగొట్టుకోకూడదు. ప్రార్థనకు జవాబు వస్తుందని తప్పక నమ్మి ఉండాలి. విశ్వాసంతో నిండి ఉండాలి మన హృదయం అంతా చేసిన ప్రార్థనల పట్ల. నీ యొక్క విశ్వాసము దేవుని కార్యాలను చేయడానికి త్వరపెడుతుంది. పూర్తి విశ్వాసం, సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండాలి. అలాగే పేతురు యొక్క స్వరమును గుర్తుపట్టగలిగింది. ఈరోజు అనేక మంది దేవుని స్వరమును గుర్తుపట్టలేకపోతున్నారు. ఆయన మాటలను, ఆయన నీతో మాట్లాడుతున్న మాటను అర్థం చేసుకోలేకపోతున్నారు. మీలో ఎంతమంది దేవుడు మాటను, దేవుడి స్వరమును, ఆయన మెల్లని మాటను గుర్తెరగలుగుతున్నారు?
అనేక మార్లు ఒక పని చేయనప్పుడు దేవుడు వద్దని లేదా చెయ్యాలని కొన్ని విషయాలు త్వరపెడుతున్నప్పుడు మీరు ఎంతమంది గ్రహించగలుగుతున్నారు ఆత్మలో? ఈనాడు అనేక మంది పరిశుద్ధాత్మ స్వరమును గుర్తెరగని వారై, పరిశుద్ధాత్మ నాకు ఇలా చెప్తున్నారు అలా చెప్తున్నారంటూ సోదె చెప్పు పాస్టర్ల లాంటి వారి దగ్గరని ఆశ్రయిస్తున్నారు. నిజమైన వాక్యపు వెలుగులో నివసించడానికి అయిష్టపడుతూ భక్తిని చూపించకుండా ఇలాంటి సోదె చెప్పించుకునే విషయాల పట్ల ఆసక్తిని కలిగి విశ్వాసం కలిగి ఉన్నారు. నిజంగా అటువంటి వారు ఉండబట్టే ఈరోజు అబద్ధ బోధకులనే వారు పెట్టరేగిపోతున్నారు, వీధికొకరు మొలుస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ప్రియ సహోదరి సహోదరులారా. బుద్ధి లేని కన్నెకలవలే కాక బుద్ధిగల కన్నెకలవలే ప్రభు స్వరము కొరకు కనిపెట్టుకొని ఆయన వచ్చినప్పుడు తలుపు తీయగలగాలి. రాకడలో రెప్పపాటున జరిగిపోయే ఈ యొక్క కార్యములన్నింటిని బట్టి మెలకువ కలిగి ప్రార్థించాలి. ఈ చిన్నది బహు చక్కనిది కదా. నిజముగా యవ్వనస్తురాలైనప్పటికీ తన్ను తాను అపవిత్రపరచుకొనక పరిశుద్ధముగా జీవిస్తూ దేవుని ఘనత నిమిత్తమై పాత్రగా వాడబడుతూ ఉన్నది. ఇక్కడ 2వ తిమోతిలో రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో చెప్పబడినట్లుగా పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము అన్నట్లుగా ఇక్కడ ఆవిడ ఆ చిన్నది వెంటాడుతూ ఉన్నది. దేవుడి చిన్నదాని ద్వారా మనతో మాట్లాడిన ఈ యొక్క ప్రతి మాటను బట్టి ఆత్మీయ జీవితంలో మరింత ఎదుగుటకు దేవుడు మీ అందరికీ సహాయం చేసి మిమ్మల్ని అందరినీ తన కృపగల హస్తపు నీడలో దాయునుగాక. ఒక వాక్యం మీ హృదయంలో ఫలింపచేసి స్థిరపరచును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. అయ్యా, నీ స్వరమును గుర్తించగల ఆత్మీయ నేత్రమును, హృదయమును దయచేయండి ప్రభువా. ఎంతమంది నీ సన్నిధిలో మోకరించి ప్రభువా నీ యొక్క స్వరమును గుర్తెరగాలని ఆశపడుతున్నానయ్యా, నీతో పాటు ఉండాలని మెలకువ కలిగి జీవిస్తున్నానయ్యా అంటూ ప్రభువా వారి యొక్క విశ్వాసమును తండ్రి మీ ఎదుట కనపరుస్తున్నారు. పూర్ణ విధేయత కలిగి మీ ఎదుట మోకరించి ఉన్నారు. అటువంటి బిడ్డలందరినీ అయ్యా పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటున్నాను. సహాయం చేయండి తండ్రి. మీకు కృపలో వారిని బలపరచండి తండ్రి. వారిని బలహీనపరుస్తున్న పరిస్థితులు ఏవైనప్పటికీ తండ్రి బ్రద్దలు కొట్టండి. తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారా ప్రభువా? శోధనలతో నిండబడి ఉన్నారా? యవ్వనేచ్ఛల నుంచి వీడవబడుతున్నారా? వాటి నుంచి తప్పించుకొనలేక ఊబిలో కూరుకుపోయినట్లుగా తండ్రి సతమతమవుతున్నారా? సహాయము చేయండి తండ్రి. విడిపించండి. వారి కట్లన్నింటినీ తెంపండి నాయన. అప్పుల నుంచి సహాయము చేయండి. బయటపడుటకు వారికి మార్గమును చూపండి తండ్రి. ఆశీర్వాదములతో నింపండి. అనేకులకు వారే అప్పిచ్చువారిగా దీవించండి. మూయబడిన గర్భమును తెరవండి ప్రభువా. రక్షణను దయచేనట్టి స్త్రీలకు అయా నీకు స్తోత్రమునైనా. కుటుంబాలను బలహీనపరుస్తున్నటువంటి సతాన శక్తులను అరికట్టండి ప్రభువా. కుటుంబములుగా నీ సన్నిధిని మోకరించు భాగ్యము ప్రతి కుటుంబమునకు దయచేయండి అయ్యా. బుద్ధిగల కన్యకల వలె నీ స్వరమును వినగలుగు భాగ్యమును ప్రతి స్త్రీకి దయచేయండి. తన గృహమును కట్టుకునే జ్ఞానమును దయచేయండి. తన బిడ్డల పట్ల జాగ్రత్త కలిగి జ్ఞానము కలిగి ఉండుటకు సహాయం చేయండి. తన భర్త పట్ల నమ్మకంగా ఉండుటకు సహాయం చేయండి. ప్రతి పురుషుని దీవించండి. తన భార్య పట్ల నమ్మకంగా ఉండుటకు, తన బిడ్డల పట్ల బాధ్యతగా ఉండుటకు నీకు తండ్రి యేసయ్య సాదృశ్యంగా కుటుంబమును లీడ్ చేయుటకు కావలసిన జ్ఞానంతో నింపండి. చేతి కష్టార్జితములను దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి కుటుంబము పరలోకము వలె ఉండుటకు ప్రభువా నీ ఎదుట పాటుపడుటకు సహాయం చేయండి. మా ప్రార్థనలన్నీ విన్న నీకు వందనాలు చెల్లిస్తూ
ప్రతి సంఘమును, సంఘ కాపలను, మిషనరీ ఎవాంజలిస్టులను దీవించి ఆశీర్వదించమని, సమస్త స్తుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును రక్షకుడైన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.